నమస్కారం అండి. మనకి కులదేవతలుంటారు, ఇలవేల్పులుంటారు, క్షేత్రపాలకులుంటారు. మనకి నచ్చినటువంటి ఇష్ట దైవం అనేది ఉంటుంది. అయితే మనకి కులదేవతలు, తర్వాత మనకి క్షేత్రపాలకులు గాని, గ్రామ దేవతలు గాని, లేపోతే కులదైవం గాని, వీరికి మన కుటుంబంతో సంబంధం ఉంటుంది. అంటే మన కుటుంబంలో ఉండేటువంటి డీఎన్ఏకి ఈ దేవతలకి, దేవుళ్ళకి సంబంధం ఉంటుంది. దీని ప్రభావం మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఏ రకంగా ఉంటుంది అనేది నేను ఈరోజు వీడియోలో చెప్తున్నాను. మనం భారతదేశంలో పుట్టిన తర్వాత ఖచ్చితంగా మన ఇళ్లల్లో మనకి ఒక కులదైవం అని గాని, మనకి ఒక ఇలవేల్పు గాని, లేదంటే గ్రామ దేవత గాని, క్షేత్రపాలకులు గాని ఇదంతా మనం వింటూనే ఉంటాం. మనకి తెలుసు గూడా. మనం పురాణ గాథలు చదివినా, వ్రతాలు చేసుకున్నా గూడా ఇవన్నీ మనకి తెలుస్తాయి. అయితే మనకి పూర్వం గ్రామ దేవతలు ఉండేవారు. ఆ గ్రామాల్ని కాపాడేవారు. ఇలవేల్పు మనం నిత్యం ఆరాధించేటువంటి దేవుడు. అయితే కాలక్రమేణా చాలామంది వీటిని వదిలేస్తున్నారు. ఎందుకు అంటే కొంతమంది ఏమంటారంటే ఈ పద్ధతులన్నీ అనవసరం, ధ్యానం చేసుకుంటే చాలు అనుకునేవాళ్ళు కొంతమంది. కొంతమంది ఏంటంటే నాస్తికులు ఉండొచ్చు. వాళ్ళకి దేవుడి మీద భక్తి, నమ్మకం లేదు. కొంతమందికి కుదరట్లేదు. కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కొంతమంది దేశం వదిలి వెళ్ళిపోయారు. కొంతమందికి ఇవి అర్థం కావు. ఎక్కువగా వాళ్ళు డబ్బు సంపాదన వీటిలోకి వెళ్ళిపోయారు. రకరకాల కారణాలకి ఏమైందంటే చాలా మందికి ఇలాంటివి వాళ్ళు వదిలేసుకోవటం కానీ కొంతమంది చేస్తున్నారు. కానీ మీరు గనక ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి వ్యక్తి అయి ఉంటే గనక మీరు ఖచ్చితంగా మీ ఇలవేల్పు ఎవరు, మీ కులదైవం ఎవరు, మీ గ్రామదేవత ఎవరు అంటే మీరు ఆ గ్రామంలో గనక ఉంటే, ఒకవేళ ఇంకా మీ బంధువర్గం కనుక ఆ గ్రామంలో ఉంటే, లేదు అంటే మీరు ఇంకా మీకు ఒక సంబంధం ఉంది ఆ గ్రామంతో అని మీకు అనిపించినట్టయితే ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే మన పూర్వీకులు ఏ దేవతలనైతే ఆరాధించారో, నిత్యం ఏ దేవుణ్ణైతే ఎలవేల్పుగా వాళ్ళు పూజించారో ఆ దేవతామూర్తితో వీళ్ళొక సంబంధం అనేది ఏర్పరచుకుంటారు. ఆ సంబంధం ఏర్పరచుకోవటం మూలంగా ఇక్కడ ఆ భక్తుడికి దేవుడికి ఒక లింక్ అనేది ఏర్పడింది. మనం చేసే పూజలు ఏమవుతాయంటే కాలక్రమేణా మీరు చాలా కాలం చేశారనుకోండి, ఈ పూజలు దీక్షలు అవ్వచ్చు, లేకపోతే మీరు తరచుగా ఇంట్లో చేసేటువంటి పూజలు, వ్రతాలు ఇవన్నీ వంశపారపర్యంగా వెళ్తాయి. ఇప్పుడు తర్వాత తరాల్లో అక్కడ పుట్టిన వాళ్ళకి ఈ దేవతామూర్తి ఒక శక్తి వాళ్ళ డిఎన్ఏలో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్లో ఉంటుంది. ఉదాహరణకి మనందరికీ సరస్వతి నది గురించి తెలుసు. ఒకప్పుడు అది చాలా పెద్ద నది. కానీ ఇప్పుడు ప్రవాహం తగ్గిపోయింది దాన్ని. కానీ అది ఇంకా అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. అంటే నేల అడుగున అది ఇంకా ప్రవహిస్తోంది. అంటే మీకు బయట మీకు నేలపైన నది పెద్దగా కనిపించకపోయినా ఒక స్థాయిలో నేల అడుగున ఇంకా నది ప్రవహిస్తోంది. అదే రకంగా మన పూర్వీకులు ఏదైతే ఉపాసన పద్ధతులు పాటించారో, ఏదైతే దీక్షలు తీసుకుని చేశారో, ఏదైతే వ్రతాలు ఆచరించారో, ఏదైతే వాళ్ళు నియమనిష్టలతో దేవుడిని పూజించి రకరకాల కులాల్లో, రకరకాల ఇళ్లల్లో వాళ్ళ వంశపారపరంగా వాళ్ళ పద్ధతుల ప్రకారంగా వాళ్ళు చేసి ఉంటారు. ఇలా మీకు కుటుంబంలో ఆ దేవుణ్ణి పూజించేటువంటి విధానం కానీ, ఆ జ్ఞానం కానీ, దాని తాలూకు శక్తి కానీ ఆ కుటుంబంలో ఉంటుంది. అయితే మీకు ఎప్పుడైతే కుటుంబంలో ఒక స్థాయిలో స్పందన తక్కువ ఉన్న వాళ్ళు పుట్టారనుకోండి, స్పందన తక్కువ ఉన్న వాళ్ళకి పెద్ద దైవభక్తి అనేది అంత ఉండదు. వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాల మీద అంతగా ఆసక్తి ఉండదు. వాళ్ళకి ఎక్కువ బయట విషయాల్లో ఆసక్తి ఉంటుంది. అంటే సాయంత్రం ఇంట్లో కూర్చుని కుటుంబంతో గడిపే బదులు, లేదంటే సాయంత్రం ఇంట్లో కూర్చుని కాసేపు దైవారాధన, లేకపోతే కాసేపు ఏదైనా మంత్రజపంలాగా చేసుకునే బదులు వీళ్ళు ఆ సమయాన్ని వ్యసనాలకని వృధా కాలయాపనలు చేస్తూ, అనవసరపు పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ
కాలం గడిపిస్తూ ఉంటారు. అంటే ఒక వయసులో మనకి స్నేహితులతో తిరగాలని అనిపిస్తుంది. దాంట్లో తప్పు లేదు. కాకపోతే మనకి 40 ఏళ్ళు దాటాక గూడా మనకి ఆ దైవ చింతన అనేది గనక రాలేదనుకోండి, అప్పటికి కూడా వాళ్ళు గనక ఒక పద్ధతి అనేది గాని, లేపోతే వాళ్ళ పూర్వీకులు ఏం పాటించారో కనీసం అటువైపుకి రాలేదనుకోండి, వాళ్ళ శరీర స్పందన తక్కువున్నట్టనమాట. అప్పుడేమవుతుందంటే ఒక తరంలో రకరకాల కారణాలకి మన ఇంట్లో నిత్యం జరిగే పూజల్ని వదిలేసినప్పుడు, తర్వాత తరాల్లో వాళ్ళకి ఈ దైవిక శక్తి డీఎన్ఏలో ఉన్న తరం నుంచి తరానికి వెళ్ళే కొద్దీ అంటే ఇంచుమించు మీరు 7 తరాలు దాటి ముందుకెళ్లారనుకోండి, ఈ శక్తిని కోల్పోతారు. ఏదైతే మీ పూర్వీకులు చాలా తరాల మీదుగా కష్టపడి ఈ శక్తిని ఏదైతే డీఎన్ఏలో పెట్టారో అది కోల్పోతారు. అయితే ఇప్పుడు ఒక 2 తరాల తర్వాత గనక అంటే మధ్యలో గనక ఎవరైనా గనక వాళ్ళ ఇంట్లో జరిగే నిత్య పూజల్ని వదిలేసేసి, నిర్లక్ష్యం చేసి, లేదంటే వేరే మార్గంలోకి వెళ్ళిపోయి అలా చేశారనుకోండి, ఇది ఎలా ఉంటుంది అంటే మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఇంటి వెనక ఒక మంచి నుయ్యి ఉంది. దాని నిండా చక్కటి నీళ్లున్నాయి. పుష్కలంగా నీళ్లున్నాయి. అయితే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఆ నీటినే వాడుకున్నారు. తర్వాత తరంలో పుట్టిన 5గురు పిల్లల్లో 5గురు మాకు ఆ నీళ్ళొద్దు, మేము మా సొంత బావి మేము తవ్వుకుంటాం అని. అలా అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే తలా ఒక కర్ర ఏదో పట్టుకుని వెళ్ళి వాళ్ళ సొంత బావులు తవ్వుకునే ప్రయత్నం చేస్తారు. ఆ బావి ఎప్పటికీ తవ్వుతారు. ఆ లోతు ఎప్పుడు దిగుతుంది, దాంట్లో నీరు వస్తుందా రాదా, నీరు వచ్చేసరికి వీళ్ళ జీవితకాలం అయిపోతుంది. నేను ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం సొంతంగా ఒక పూజా విధానం కానీ ఒక దేవుడితో గనక మనం ఒక సంబంధం ఏర్పరచుకోవాలి అంటే అది మనం చాలా కాలం మీదుగా మంత్రజపాలు చేసి ఆ దేవుడితో ఒక సంబంధం మనకి లోతుగా ఏర్పడటానికి సమయం పడుతుంది. అంటే మనంతట మనం వేరే విధానంలో వెళ్ళి చేసుకునేసరికి మనకి సమయం ఎక్కువ పడుతుంది. అదే మీ పూర్వీకుల బావి ఉందనుకోండి, దాంట్లో నీళ్లు తయారుగా ఉన్నాయి మీకు అక్కడ తీసుకోవటానికి, తోడుకోవటానికి. చేదుకుంటే చాలు చేతికి అందుతాయి మీకు. అండ్ ఎందుకు చెప్తున్నాను మీకంటే, ఈ నీళ్లు ఏదైతే బావిలో నీళ్లు ఉన్నాయి చూడండి, ఇవి మీ డిఎన్ఏలో ఉన్నాయి, సబ్ కాన్షియస్ లెవెల్లో ఉన్నాయి. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదిగి ఉండరో, అంటే తక్కువ స్పందనలో ఉన్నటువంటి సంతానం గనక ఒక తరంలో పుట్టారనుకోండి, వాళ్ళకి ఇది ఉందని కూడా తెలీదు. అది వాళ్ళకి అనుభవంలో కూడా రాదు. ఎందుకంటే వాళ్ళ స్పందన చాలా తక్కువ. కానీ ఈ శక్తి వాళ్ళ డిఎన్ఏలో ఉంటుంది. ఆ తర్వాత తరాల్లో ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు ఎవరైనా పుట్టారంటే టక్కుమని ఆ శక్తిని వాళ్ళు అందుకోగలుగుతారు. ముఖ్యంగా మనకి ఆధ్యాత్మిక జాగృతి జరిగిందనుకోండి, ఆధ్యాత్మిక జాగృతి జరిగినప్పుడు ముందు మనకి సబ్ కాన్షియస్ మైండ్ అనేది తెరుచుకుంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకున్నప్పుడు మనకి మన సబ్ కాన్షియస్ మైండ్ లోపల మన పూర్వీకులు ఏ దేవుళ్ళనైతే పూజించారో వాళ్ళంతా మీకు కనిపించడం మొదలు పెడతారు. కొంతమందికి వాళ్ళు గత జీవిత కాలంలో ఏ దేవుళ్ళనైతే పూజించారో వాళ్ళు కూడా వస్తారు. కొంతమంది ఇళ్లల్లో శ్రీ మహావిష్ణువుని, కొంతమంది ఇళ్లల్లో భైరవిని, లేదంటే లలితాదేవిని, ఇలా రకరకాల రూపాల్లో మన ఇలవేల్పుగా మనం పూజించుకుంటాం. ఆ శక్తి మన డిఎన్ఏలో ఉంటుంది. కొంతమందికి గాయత్రి దీక్ష ఉంటుంది, కొంతమంది భవానీ దీక్ష తీసుకుంటారు, అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. ఏదైతే శ్రమ మీరు ఇప్పుడు పెడుతున్నారో ఈ దీక్షలు తీసుకుని మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి, ఇది కేవలం మీ వరకే మీరు చేయటం లేదు. ఈ శక్తి ఏదైతే మీరు పూజిస్తున్నారో, దీక్షలు తీసుకుంటున్నారో, ఆ శక్తి మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. తర్వాత తరాలకి అది వెళ్తుంది. వాళ్ళు ఆ శక్తితో చాలా త్వరగా సంబంధం పెట్టుకోగలుగుతారు, తేలిగ్గా సంబంధం పెట్టుకోగలుగుతారు. ఎందుకంటే అది ప్రవాహంగా లోపల ప్రవహిస్తుంది ఇప్పుడు డిఎన్ఏలో. అయితే మన ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ఈ శక్తులే మనల్ని కాపాడటానికి వస్తాయి. ఉదాహరణకి నా విషయం తీసుకుంటే, మా ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మా పూర్వీకులు ఎన్నో తరాల బట్టి ఇప్పటికీ మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మేము పూజిస్తాం. అయితే నాకు నా ఆధ్యాత్మిక జాగృతి జరిగినప్పుడు, నాకు సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకున్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను పూజ గదిలో కూర్చొని పూజ చేసుకుంటున్నా. ఆ పూజ గదిలోకి అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాల రూపంలో నా దగ్గరికి వచ్చారు. అంటే
మా పూర్వీకులు ఏదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇలవేల్పుగా ఎన్నో తరాల బట్టి కొలిచారో, నాకు సబ్కాన్షియస్ మైండ్ తెరుచుకుని నాకు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైన కొత్తలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి ఏదైతే నా డిఎన్ఏలో ఉందో అది మేల్కొని బయటికి వచ్చిందనమాట కాన్షియస్ స్టేట్కి. అంటే నాకు అందుబాటులోకి వచ్చింది ఆ శక్తి. ఆ శక్తి నాకు అందుబాటులో రావటం మూలంగా నా కుండలిని ప్రయాణం తొందరగా జరిగింది. నా డిఎన్ఏ తెరుచుకోగానే నన్ను వచ్చి దీవించింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే నా ఆధ్యాత్మిక ప్రయాణం చక్కగా జరగాలి అని అది వారి దీవెనలతోనే మొదలైంది. నాకు అప్పుడు అర్థమైంది, మన గ్రామ దేవతలు కానీ ఇలవేల్పు కానీ వీళ్ళంతా ఆ శక్తులు మనల్ని ఎలా కాపాడుతాయి. ఆధ్యాత్మికంగా మనం జాగృతి మనకి జరుగుతున్నప్పుడు, మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఆ శక్తులన్నీ వస్తాయి అప్పుడు మనకి సహాయం చేయటానికి. అంటే మీ పూర్వీకుల దైవ బలం మొత్తం మీకు కటాక్ష రూపంలో వస్తుందన్నమాట. అయితే నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక దశలో ఏంటంటే నాకు దిగువ స్థాయి ఆత్మలు అనేవి నన్ను పీడించడానికి వచ్చేవి. ఒక దశలో ప్రతి ఒక్కరూ అది అనుభవిస్తారు కొంతకాలం అన్నా. తర్వాత సూక్ష్మ లోకాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ సతాయిస్తాయి. అలాంటప్పుడు నాకు కలలో హనుమంతుడు వచ్చారు. వచ్చి తన సింధూరం నన్ను నిత్యం ధరించమని, నేను సూక్ష్మలోకాల్లో ఎక్కడున్న నన్ను భూత ప్రేతాల నుంచి కాపాడుతానని నన్ను దీవించారు. అయితే ఇదెందుకు జరిగింది అంటే మా ఇంట్లో మగవారంతా ఎక్కువగా హనుమంతుడిని పూజిస్తారు. యువకులు వాళ్ళందరూ హనుమంతుడే వాళ్ళ ఇష్టదైవం అన్నమాట. హనుమంతుడి శక్తి కూడా నా డిఎన్ఏలో ఉంది. ఉండేసరికి నాకు కుండలిని జాగృతం కాగానే ఆ శక్తి నన్ను ఈ దుష్ట శక్తుల నుంచి కాపాడటానికి నాకు అది బహిర్గతం అయిందనమాట, నా లోపల ఉన్నటువంటి శక్తి. మీకు గనక మీ దేహంలో ఆధ్యాత్మిక జాగృతి మొదలవుతోంది అంటే మీ గత 7 తరాల వరకు వాళ్ళు ఎవరిని పూజించారు, మీ కులదైవం ఎవరు, వాళ్ళు ఏ క్షేత్రాలకు తరచూ వెళ్ళేవారు, ఏ గుళ్ళకి తరచూ వెళ్ళేవారు అనేది మీరు అర్థం చేసుకోండి. అది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు తెలియనట్టయితే మీరు మళ్ళీ అవే క్షేత్రాలకు వెళ్ళినా, ఉదాహరణకి కొంతమందికి కులదైవం అనే ఒక గుడి ఉంటుంది. ఆ గుడికి ఎన్నో తరాలు వెళ్ళి ఉంటాయి. బహుశా 1-2 తరాల నుంచి వెళ్ళట్లేదేమో. మీకు మీ కులదైవం ఎవరో తెలిసినప్పుడు మీరు తిరిగి మళ్ళీ ఆ గుడికి వెళ్ళండి. ఎందుకంటే ఆ గుడిలో శక్తి మీ డిఎన్ఏలో శక్తి మ్యాచ్ అవుతాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు సొంతంగా మీరు ఒక మార్గం ఏర్పరచుకునే కంటే అది చేయాలి అంటే బహుశా ఒక జీవితకాలం పట్టొచ్చు. మీ పూర్వీకులు ఏ మార్గాన్ని అయితే తయారు చేశారో ఆ మార్గంలో నడవటం చాలా తేలిక. అయితే కొంతమంది ఇళ్లలో ఉపాసన పద్ధతులు, పూజా విధానాలు లేవని అనుకుందాం. అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అలాంటప్పుడు ఏంటంటే మీకు ఆధ్యాత్మిక జాగృతి జరుగుతోంది అనగా మీకు కొంతమంది దేవతామూర్తులు కనిపిస్తారు. అలా కనిపించినప్పుడు మీరు వాళ్ళను ఉపాసన చేస్తే అది చాలు. ఎందుకంటే అప్పుడే మీకు కనెక్షన్ అనేది అక్కడ ఏర్పడిపోతుంది. ఆ దేవతామూర్తి మీకు కనిపించినప్పుడు, మిమ్మల్ని కటాక్షించినప్పుడు మీ డిఎన్ఏలో ఏదైతే శక్తి ఉందో అదే మీకు కళల రూపంలో కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ శక్తి ప్రవాహం అనేది నేను ఇందాక చెప్పినట్టుగా సరస్వతీ నది మనకి భూమి అడుగున అంతర్వాహినిగా ప్రవహించినట్టుగా ఈ శక్తి మనకి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. మీరు చాలా తేలిగ్గా శక్తితో మీరు ముడి అనేది పెట్టుకోగలుగుతారు. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే దానికి ఖచ్చితంగా గురువు ఉండాలి. గురువే కాదు, దైవ కటాక్షం కూడా ఉండాలి. మీరు ఒక నిత్య పూజా విధానం ఒక దేవుడితో పెట్టుకోగలిగితే అది మీకు మంత్రజపం అవ్వచ్చు, లేదు అంటే మీకు అది పూజా విధానం అవ్వచ్చు, లేదు అంటే మీకు ఒక దీక్ష రూపంలో మీరు ఒకటి పెట్టుకోండి. జీవితంలో మీ శక్తినంతా దాంట్లోకి పెట్టండి. పెట్టినప్పుడు ఏంటంటే మీకు ఆ దేవతతో ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది. తర్వాత జన్మల్లో మనం మర్చిపోయినా అప్పుడు మనకి ఆధ్యాత్మిక జాగృతి జరిగినప్పుడు ఆ దేవుడు మీకు అప్పుడు అక్కడ కనిపిస్తాడు. కలలో వచ్చి మళ్ళీ దీక్షని మీకు గుర్తు చేస్తాడు, మళ్ళీ మంత్రజపాలు చేయమని చెప్తాడు. ముఖ్యంగా ఎవరైతే ఆధ్యాత్మిక జాగృతి వాళ్ళ దేహంలో మొదలైందో
ఈ దేహాన్ని ఆ ఆధ్యాత్మిక జాగృతికి సిద్ధంగా చేయటానికి భైరవ సాధన చేయటం చాలా మంచిది. భైరవుణ్ణి మనం పూజించాలి. ఎందుకంటే భైరవుడు మన దేహాన్ని ఈ కుండలిని శక్తి లేదంటే ఆధ్యాత్మిక జాగృతిని తట్టుకోవటానికి ఏదైతే శక్తి కావాలో అది మనకి భైరవుడు ఇస్తాడు. మీకు వీలైనంత రకరకాల దేవుళ్ళది వాళ్ళ శక్తి కనుక కొంత మీ డిఎన్ఏ నుంచి కొంత మీరు సొంతంగా చేసుకుంది అన్నీ కలగలిసి ఇవంతా మీకు ఒక బలాన్ని ఒక రక్షణని ఇస్తాయి. మీకు ఎక్కడైతే దైవ కటాక్షం ఎక్కువ ఉంటుందో మీకు అక్కడ గురువులు కూడా వచ్చేస్తారు. కాబట్టి మీరు మీ ఇలవేల్పు ఎవరో తెలుసుకోండి. మీ కులదైవం, గ్రామ దేవత వీళ్ళందరితో తిరిగి మళ్ళీ మీరు ఒక సంబంధం మధ్యలో గనక మీ పూర్వీకులు వదిలేసినట్టయితే అవి ఏంటో తెలుసుకుని మీరు మళ్ళీ అవి మొదలు పెట్టండి. ఉంటానండి. నమస్కారం.